డ్రగ్ మాఫియా రోజుకో కొత్త దారుల్లో గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మొన్నటి వరకు గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను సరఫరా చేసేది. ఇప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా లిక్విడ్ రూపంలో ఉన్న డ్రగ్ ని అమ్ముతున్నారు. గంజాయి ముక్కలను మరగబెట్టి అందులో నుంచి వచ్చిన హాష్ ఆయిల్ ను బాటిల్స్ రూపంలో తయారు చేసి హైదరాబాద్ కు స్మగ్లింగ్ చేస్తున్నారు. కాలేజ్ విద్యార్థులు, ఐటీ ఎంప్లాయీస్ ను టార్గెట్ చేస్తున్న గంజాయి ముఠాలను అరెస్ట్ చేశారు సిటీ పోలీసులు. ఇప్పటి వరకు కొకైన్, గంజాయి, ఓపియం, హెరాయిన్, బ్రౌన్ షుగర్, ఎల్ఎస్డి, చెరస్ లాంటి డ్రగ్స్ మాత్రమే ఉండేవి. కానీ డ్రగ్ పెడ్లర్స్ సరికొత్త డ్రగ్స్ ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. గంజాయి నుంచి నూనెను తీసి హ్యాష్ ఆయిల్ పేరుతో సీక్రెట్ గా అమ్ముతున్నారు. గంజాయిని ప్యాకెట్ల రూపంలో తరలిస్తుండగా ఈజీగా పోలీసులకు దొరికిపోతున్నారు స్మగ్లర్స్. దీంతో హ్యాష్ ఆయిల్ ను బాటిల్స్ లో నింపి లిక్విడ్ రూపంలో ఎవరికీ తెలియకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. 2 లీటర్ల బాటిల్స్లలో హాష్ ఆయిల్ ని సిటీకి తీసుకొచ్చి చిన్న చిన్న బాటిల్స్ లో నింపి కస్టమర్లకు విక్రయిస్తున్నారు. అయితే ఈ హ్యాష్ ఆయిల్ ఎక్కువగా వైజాగ్, అరకు ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కి వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గంజాయితో పోలిస్తే హ్యాష్ ఆయిల్ని క్యారీ చేయడం చాలా ఈజీ అని, లిక్విడ్ రూపంలో ఉండడంతో ఎవరికీ డౌట్ కూడా రాదు. రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలోనూ కొకైన్, ఎండిఎంఏతో పాటు హ్యాష్ ఆయిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గత సంవత్సర కాలంలో సిటీలో హ్యాష్ ఆయిల్ని ఎక్కువగా అమ్ముతున్నారు. దీంతో వీరిపై ఫోకస్ పెట్టిన పోలీస్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే 5 హ్యాష్ ఆయిల్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. సిగరెట్కి హ్యాష్ ఆయిల్ను అప్లై చేసి కొందరు సేవిస్తున్నారు. చిన్న చిన్న డబ్బాల్లో నింపిన 5 గ్రాముల హ్యాష్ ఆయిల్ను 3000కు విక్రయిస్తున్నారు. ఎక్కువగా స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్ని టార్గెట్ చేసి హ్యాష్ ఆయిల్ను అమ్ముతున్నారు. హ్యాష్ ఆయిల్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచేందుకు పెట్రోలియం ఈథర్ని కలుపుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరమైందంటున్నారు. హ్యాష్ ఆయిల్ వాడినా, ట్రాన్స్పోర్ట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.